దేవాది దేవుడు భూమిని ఆకాశమును నిర్మించిన వాడు మానవ నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, మనుషులు పాప భారము నిమిత్తమై దేవుడు సిలువలో మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం వచ్చిన ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందుతాడని బైబిల్ సెలవిస్తున్నది. మీరు నేను ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు అడుగుతున్నది ఆస్తిపాస్తులు కాదు, డబ్బులు కాదు, నీతి న్యాయములను మనుషులు లేవని ఒప్పుకొని క్రీస్తు వైపు చూసిన యెడల వారు రక్షించబడతారు. వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచిన యెడల రక్షించబడతారు. మీరు రక్షించబడినట్లు దేవుని యొక్క సత్యవాక్యమును గృహవాక్యమును మీకు ప్రకటించుతున్నాం. ఈ పాపము నుంచి ప్రతివాడు కూడా పాపము చేత పట్టబడినందున ప్రతివాని తీర్పు నుంచి రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ద్వారానే మానవులు రక్షించబడేది, ఆయన ద్వారానే మనుషులు నీతి నరకాగ్ని నుంచి విడిపించబడేదని మీరు నేను అందరము కూడా మానవులు రక్షించబడాలని, మరణము తర్వాత తీర్పు నుంచి రక్షించబడాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. సత్యమును అనుసరించి ప్రతివాడు క్రీస్తు వైపు చూసి పాపమును ఒప్పుకొని రక్షించబడాలని ఈ మాటలు మీకు తెలియజేసినది. ప్రయాసపడి భారం మోసుకునిచ్చిన సమస్త జిల్లారా ప్రభువైన యేసు యొద్దకు వచ్చిన యెడల మీకు సమాధానము నెమ్మది కలుగును అని బైబిల్ సెలవిస్తున్నది. మనిషికి నెమ్మది లేని జీవం పొందుతారని బైబిల్ చెబుతున్నది. పాపములకు వచ్చే జీవితం మరణం. అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుడు నిత్య జీవితాన్ని ఉచితంగా ఇచ్చుచున్నాడు. మనిషికి మరణించిన తర్వాత కూడా సెలవిస్తున్నది. మరణము తర్వాత మనిషికి జీవితం ఉన్నది. భూమి మీద చేసిన ప్రతి పనికి వారు జవాబు చెప్పవలసి ఉన్నదని, ఒక దినమున భూమి మీద జరిగిన ప్రతి పాపమునకు మనిషి దేవుడికి జవాబుదారిగా ఉన్నాడు. భూమిని ఆకాశమును నిర్మించిన దేవుడికి మానవుడు జవాబుదారిగా ఉన్నాడు. మనిషి దేవుడికి జవాబు చెప్పవలసి ఉన్నది. అయితే మానవుడి దగ్గర జవాబు లేదు. మానవుల అబద్ధమునకు గాని మోసమునకు గాని మానవుని హృదయంలో చెడుతనానికి జవాబు లేదు. జవాబు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గమును సత్యమును జీవమును. ఆయన యందు విశ్వసించిన వారికి సత్యమైన జీవితము, మరణం తర్వాత నిత్య జీవం ఉన్నది. మనుషులు దేవుని ఎందుకు వెళ్ళటకు మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మనుషులైతే అపరాధముల చేతను పాపముల చేతను పట్టబడి ఉన్నప్పుడు దేవుడు మనుషులను ప్రేమించి ఆయన మానవుల నిమిత్తము శిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడని బైబిల్ సెలవిస్తున్నది. దేవుడు విడిచిపెట్టి పశ్చాత్తాపడవలసి ఉన్నది. దేవుని ఎదుట మానవుడు పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడే వారు రక్షించబడతారు. దేవుని వాక్యం చెప్తున్నది, మనుషుల దగ్గర దేవుడు ఆస్తిపాస్తులు డబ్బులు ఏమీ అడగట్లేదు. నీతి న్యాయములు దేవుడు అడుగుతున్నాడు. ప్రతివాడు నీతిని న్యాయమును జరిగించవలసి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కానీ మనుషులు నీతిని న్యాయమును జరిగించకపోగా అన్యాయమును మోసమును స్వార్థమును బ్రతుకుతూ పాపము చేత పట్టబడి ఉన్నారని బైబిల్ చెప్తున్నది. అసత్యము చేత అక్రమము చేత మనుషులు పట్టబడి ఉన్నారు. స్వార్థముతోటి అసూయలతోటి ద్వేషములతోటి మానవులు జీవించుడి చేత దేవుని యొక్క సత్యములకు దూరం అయిపోయి ఉన్నారు. ఆ దేవుని సత్యము నుంచి మనుషులు ఆ దేవుని యొక్క తీర్పు నుంచి నిన్ను నన్ను రక్షించుటకే దేవాది దేవుడు మానవుడి ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాప భారము నిమిత్తమై దేవుడు శిలువలో మరణించాడని, మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడని బైబిల్ చెప్తున్నది. దేవుడు మనుషులు వారి పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి వల్ల మానవులను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనిషికి మరణము నియమించబడ్డది. మరణ దినము మనిషి కాలము నియమించబడ్డది. మనుషులకు దినాన్ని మరణించవలసి ఉన్నది. మానవుల యొక్క దినము మంచిగా మనం వెళ్ళబోతున్నాం. మనుషులు దేవుని ఎదుట నిలబడే దినము మరణ దినము. ఆ రోజున మనం భూమి మీద జరిగిన పనులకు జవాబు చెప్పవలసి ఉన్నది. అబద్ధము కావచ్చు,